సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేయటం. ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఓటు వేయండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతానో, అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది. అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు. ఒక డోలీలకి వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను. మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచులకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్కి. సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు. కానీ నేను అడగక్కర్లా, మీరు ఇస్తారని నాకు తెలుసు. అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా ఎంత బలమైందంటే అంటే నేను మీతోటి ఎందుకు పంచుకుంటున్నానంటే ఇది సార్ మీరంతా కాళ్ళు నొప్పిలేసి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను మా వాళ్ళతో. కొంచెం చైర్స్ వేయకూడదు, చైర్స్ వేయండి పాపం. ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతూ ఉంటే కొంచెం ప్రశాంతం కూర్చుంటాను. కొంచెం చైర్స్ ఉన్నాయా? కొంచెం చైర్స్ వేయించండి. నుంచోవాలా? కాదు, నేను కాదు, వాళ్ళు. అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు, యాక్టింగ్ ఓనామాలు తెలియదు. మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం, మీరు అరౌండ్ ఎంతసేపు అరుస్తాం. ఈ అరుపులు, ఈ ఉత్సాహం రేపు సినిమాలకు ఉంచుకోండి, మొత్తం అలసిపోతాం. నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను. అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడిని. ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది, భయం వచ్చేది, గొంతంతా ఉండలు పడిపోయాయి, ఉండలు చుట్టుకుపోయేది. అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నువ్వు ఏమవ్వాలని ఉందరా అంటే నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా. ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలే, ఏదో తెలివితేటలు చూపించుకున్నా. కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది. నాకే జరగక్కర్లే, అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ 2 లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి, ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు. ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడినంటే, మీరు ఒకసారి రండి సత్యానంద్ గారు, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు దాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాళ్ళు. నేను రూమ్లో తీసుకెళ్ళానండి. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్దామండి అని చెప్పి, మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది, కొంచెం చెమటలు పట్టేసాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో, చెన్నైలో పని జరగట్లా. ఒక 1 నెల రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తాను భయం వేసింది అనుకుంటా. ఆయన ఏమనేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే, మా అన్నయ్య చిరంజీవి గారికి ఏం చెప్పారంటే, తమ్ముడిని నేను విశాఖపట్నం తీసుకెళ్తానండి, అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుందండి అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు మధ్యలో.
పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని. ఎలారా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు, ఎలారా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని. మరి మెల్లిగా నా చేత కొంచెం సిగ్గు, చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతోటి నాకు నా నటన శిక్షణ మొదలైంది. అందుకే సరస్వతి దేవికి అండ్ నాకు ఈ రోజుకి గుర్తు, ఆయన సరస్వతి ప్రార్థన రోజు పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు, ప్రారంభించేవాళ్ళు. అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట చెప్పారు, మన ఉత్తరాంధ్ర ఆటపాట. అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటుంది, ఒక పాముని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ని ట్రైన్ చేస్తారు చూసారా, అలా కొద్దిగా టేమ్ చేసి ట్రైన్ చేసి ఒక 2 అక్కడ దాకా తీసుకొచ్చాను నన్ను. అంటే నోట్లో నుంచి ఒక వాక్యం, అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక 1.5 hour ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై ద ఎండ్ ఆఫ్ 2 నెలల్లో. సో నన్ను అంత ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకోలేదు ఈయన దగ్గర, ధైర్యాన్ని నేర్చుకున్నాను ఈయన దగ్గర. అంటే నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో, ఏమవుతావు, మహా అయితే ఫెయిల్ అవుతావు, ఏమవుతుందని. నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన ఎందుకు ఇష్టం అని నమస్కారం పెడతానంటే, నాకు ధైర్యాన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అంటే నీకు అభిప్రాయాలు 100 ఉండొచ్చు, లోపల భావాలు 1,00,000 ఉండొచ్చు, కానీ వాటి మీద నువ్వు ముందుకొచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏం అవ్వదు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల, ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పారు. నేను అప్పుడు అనుకో నువ్వు యాక్టింగ్ నాకు యాక్టింగ్ అని నేను నేర్చుకోలేదు, నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు ఆయన. సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే 1 సంవత్సరం తర్వాత, అన్నయ్య మీరు ఇప్పుడు సినిమా తీయకపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తినిచ్చేవి ట్రైనింగ్ వల్ల.